నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన అంగన్వాడీల సమ్మె రాస్తారోకోలో పాల్గొన్న మహిళల మీద దాడి చేసి సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాంపై విచక్షణారహితంగా చేసిన దాడిని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గోపాల్, మాజీ వైస్ ఎంపీపీ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. దాడికి నిరసనగా దామరగిద్ద మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోని ఉద్దేశించి మాట్లాడారు. గత 21 రోజులుగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న సమ్మెలో భాగంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం రాస్తారోకో పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మహిళలని కూడా చూడకుండా నానా బూతుమాతలు తిడుతూ దాడికి పూనుకున్నారన్నారు. పోలీసుల దాడిలో సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాంకు తీవ్ర గాయాలు కాగా స్పృహ కోల్పోయి పడిపోయాడు. అదేవిధంగా మహిళలపై కూడా దాడి చేసి కొట్టారు. ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని అన్నారు. డీఎస్పీ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసుల వైఖరి మార్చుకోవాలని, దాడికి కారకులైన డీఎస్పీ సీఏలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జోషి శివకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతు, రాధా, వసంతబాయి, వెంకటమ్మ, నాగజ్యోతి, అమృత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేస్తూ ఉంటే ఆ రాస్తారోకోలో డిఎస్పీ సిఐ గారు వచ్చి సిఐటియు జిల్లా కార్యదర్శి అయినటువంటి బలరాం గారి మీద అతి దారుణంగా దాడి చేసి మహిళలన్నీ కూడా చూడకుండా అని చెప్పేసి కొట్టి అందరినీ కూడా విపరీతంగా గాయపరిచి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఇది సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే డిఎస్పీ సిఐ ఎస్ఐ గారు ఉన్నారో దాడి చేసిన వాళ్ళందరినీ కూడా బేషరతుగా వాళ్ళను సస్పెండ్ చేసి వెంటనే వాళ్ళని విధుల్లో నుంచి తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇవాళ ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అంతా కూడా శాంతియుతంగా న్యాయమైన పోరాటం చేస్తూ ఉన్నారు. వారి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈరోజు కరోనా కాలంలో ఆశా వర్కర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ఈరోజు కుటుంబాన్ని, భార్య భర్తల్ని, పిల్లల్ని వదిలేసి సమాజం కొరకు, ప్రజల కొరకు పనిచేసిన ఆశా వర్కర్లు ఇవాళ కనీస వేతనం లేక పారితోషికం పేరుతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు వాళ్ళకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు 30-40 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసినటువంటి వాళ్ళకు ఈరోజు రిటైర్మెంట్ ఏమీ లేకుండా పోతుంది. వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు ఇచ్చి 5 లక్షలు ఆయాకు వచ్చే జీతంలో సగం జీతాన్ని పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంబడే ఈ యొక్క న్యాయమైన సమస్యల మీద పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. నిన్న ఒక తప్పుడు మెసేజ్ అనేది రావడం జరిగింది. అంగన్వాడీ నాయకురాలు అట్లానే సిఐటి నాయకులు హరీష్ రావుతో, మంత్రి గారితో, సత్యవతి రాథోడ్తో మాట్లాడితే వాళ్ళు పాత సంగతే, పాత మాటనే మాట్లాడి ఈరోజు మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఏమాత్రం సహించింది కాదు. కాబట్టి అంగన్వాడీలు ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ డిమాండ్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ, లేకపోతే రేపటి నుంచి ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నా పేరు గోపాల్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దామరగిద్ద. నిన్న అంగన్వాడీలు శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నారాయణపేట జిల్లా కేంద్రంలో 10 నిమిషాలు పర్మిషన్ తీసుకొని రాస్తారోకో చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు అకారణంగా రాస్తారోకో చేస్తున్నటువంటి మహిళలను చూడకుండా దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యమాన్ని నాయకత్వం వహిస్తున్న సిఐటియు జిల్లా కార్యదర్శి బలరాంని విచక్షణారహితంగా కొట్టి దాడి చేసి ఆయనని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అట్లా దాడికి పాల్పడినటువంటి డిఎస్పీని, సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిన్న అంగన్వాడీలు నిన్ననే చేయలేదు రాస్తారోకో, దాదాపు 20 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వానికి సమ్మె నోటీసు సమ్మెలు దిగడం జరిగింది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా మరింత సమస్యను సృష్టించే రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం అనేక సార్లు చర్చలకు పిలిచిన సందర్భం కూడా వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఇది సరైనది కాదని చెప్పి నిన్న ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జరిగిన నిన్న నారాయణపేట జిల్లా కార్యక్రమంలో పోలీసులు ఎందుకంటే ఆ ఆలోచనలు ఆడదంటే
తమ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి శాంతియుతంగా 22 రోజుల పాటు ఈ నేటికి 22 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పనిచేసే వర్కర్స్ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. Hai, Almatu.